హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు అయితే బెంగళూరులో ఉన్న హౌస్కోట దగ్గర కాంటేరమ్మ టెంపుల్కి అయితే వచ్చినాం. మేమైతే చాలా అంటే చాలా సంతోషంగా ఉంది ఫ్రెండ్స్. నాకైతే అమ్మవారిని ఎన్ని రోజుల నుంచి చూడాలా అనకసని అనుకుంటుంటే అది దానికసని యూట్యూబ్లో చూసింది తప్ప ఎప్పుడు చూసలేనాను. ఈరోజైతే అమ్మ అనుగ్రహం మా మీద ఉంది కాబట్టి నన్ను పిలుచుకుంది. కాయ అయితే ఫస్ట్ సారి ఇప్పుడు 9 సార్లు అయితే కాయ కట్టాలి. ఏమన్నా మనకి మొక్కుబడి అది ఇది ఉన్నా నేనైతే ఫస్ట్ డే అనమాట ఈసారి. అందుకే ప్రతి వీక్ పోవాలనుకసనే గట్టిగా అనుకుంటున్నా ఫ్రెండ్స్. అమ్మ అనుగ్రహం మన మీద ఉండాలి. కాయలు అయితే చాలా అంటే చాలామంది కట్టినారు. ప్రదక్షిణాలు కూడా అలాగే ఇస్తారన్నమాట. చాలా అంటే చాలా జనాలు వస్తారు ఫ్రెండ్స్. చాలామంది వస్తున్నారు. నాకైతే ఫోన్లో చూడడం తప్ప ఎప్పుడు చూడలేదు. అదొక ఎగ్జైట్మెంట్ అనమాట. అమ్మవారిని చూసిన వెంటనే చాలా అంటే చాలా పవర్ఫుల్ టెంపుల్. మొత్తం అంతా చాలా అంటే చాలా జగ్గి మంది వస్తున్నారు అనమాట. కాలు పెట్టడానికి సందు లేదు. ఏమన్నా పీడ దిష్టి అవన్నీ ఉన్నా కూడా ఇక్కడ తీస్తారు ఫ్రెండ్స్. ఆ దిష్టి తీపించుకొని అమ్మవారికి దర్శనం చేసుకొని టెంపుల్ అయితే చాలా చాలా పవర్ఫుల్ ఫ్రెండ్స్. మీరు కూడా ఎంతమంది చూస్తారో కామెంట్ చేయండి. టెంపుల్ ఎంతమందికి తెలుసు అని. నాకైతే ఫుల్ సంతోషంగా ఉంది ఫ్రెండ్స్. చాలా అంటే ఎందుకంటే ఫోన్లో చూడడం తప్ప డైరెక్ట్ చూడలేదు కదా అమ్మవారిని. అందుకే లాస్ట్ ఫైనల్గా అయితే మేము భోజనం చేసుకొని వచ్చేసినాం ఫ్రెండ్స్. మేము చాలా అంటే చాలా బాగుంది టెంపుల్ అయితే. మీరు కూడా ఒకసారి చూసి లేకుంటే వెళ్ళి చూసి రండి.